సహోదరులారా, దేవుడు నడిపించే విధానాన్ని బట్టి ఈరోజు అంశాన్ని మనం చూస్తున్నాం. జీవితంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఆటంకాలను బట్టి ఏ విధముగా దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. పరిస్థితులను బట్టి దేవుడు మన జీవితంలో ఏ ఉద్దేశాల చేత నడిపించే దైవమని, పరిస్థితులను బట్టి దేవుడు ఏ కార్యములు మన జీవితంలో చేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి కార్యములను దేవుడు మన జీవితంలో ఏ విధముగా చేయాలని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ఉద్దేశములు నెరవేర్చే దైవముగా దేవుడు మన జీవితంలో ఏ తలంపుల చేత నడిపించాలని, దేవుడు మన జీవితంలో ఏ కార్యముల చేత నడిపించే దైవముగా ఉండి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, పరిస్థితులను బట్టి కార్యములను నెరవేర్చాలని, పరిస్థితులను బట్టి ఉద్దేశాలను నెరవేర్చే దైవమని, కార్యములను బట్టి మన జీవితంలో ఏ ఉద్దేశాల చేత నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, పరిస్థితులను బట్టి ఉద్దేశాలు నడిపించుటకు, కార్యాలను బట్టి ఏ ఉద్దేశాల చేత నడిపించే దైవం ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడే దైవమని, పరిస్థితుల చేత ఏ ఉద్దేశాల చేత నింపే దైవముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరులారా, జీవితాన్ని నడిపించే దైవం, ఏ విధముగా ఆశీర్వాదాన్ని ఆశీర్వదించే దైవముగా, పరిస్థితులను బట్టి దేవుడు మన జీవితంలో మేలులు చేయాలని, మన జీవితంలో ఆశీర్వదించే దైవముగా ఉన్నప్పుడు మన జీవితాన్ని పరిపూర్ణముగా మార్చే ఆశీర్వాదముగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన కలిగినా పరిస్థితులను మార్చే దేవుడు ఉన్నాడని, నా జీవితంలో ఏ శోధన ఆటంకంగా ఉండినా పరిస్థితులను మార్చే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ఉద్దేశములను పరిపూర్ణమైన మార్గముగా మార్చి నా జీవితాన్ని బలపరిచే దేవుడు ఉన్నాడని, నా జీవితంలో ఏ శోధన కలిగినా పరిపూర్ణమైన దేవుని కృపచేత నడిపించే దైవం ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు, జీవితంలో ఏ శోధన కలిగినా ఆటంకముల చేత నడిపించే దేవుడని, ఏ శోధన కలిగినా దేవుని ఉద్దేశాల చేత నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కార్యములను నెరవేర్చే దేవుడని, దేవుని ఉద్దేశముల చేత ఈరోజు అంశముగా పరిస్థితిని బట్టి ఏ విధముగా నడిపించే దైవమని, పరిస్థితిని బట్టి ఏ విధముగా దేవుని కార్యములు నెరవేర్చే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన కలిగినా పరిస్థితిని బట్టి ప్రార్థించే ఈరోజు దైవముగా ఆశీర్వదించే అంశముగా ఈరోజు మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే జీవితాన్ని పరిపూర్ణముగా మార్చబడే ఆశీర్వాదమని, జీవితంలో ఏ శోధన కలిగినా ఆశీర్వదించే దైవమని, పరిస్థితిని బట్టి దేవుని కృప ఏ విధముగా నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, దేవుని కృప చేత ఏ విధముగా నడిపించే ఈరోజు అంశముగా, దేవుని కృప ఏ విధముగా మనం నడిపిస్తుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి దేవుని కృప ఏ విధముగా నడిపించే దైవమని, ఏ విధముగా ఆశీర్వదించే దేవుని బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన కలిగినా దేవుని ఆశీర్వాదం ఏ విధముగా శోధన నుండి నన్ను విడిపించే దైవమని, దేవుని ఆశీర్వాదం ఏ విధముగా శోధన నుండి తప్పించే దైవమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి ఏ విధముగా దేవుని కోసం జీవించే బిడ్డలుగా, దేవుని కోసం ఏ విధముగా బ్రతుకుటకు ఈరోజు అంశముగా, ఏ విధమైన ఆశీర్వాదం చేత నడిపించబడే అంశముగా, పరిస్థితులను బట్టి ఏ విధముగా నేను దీవింపబడే అంశముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు పరిపూర్ణమైన ఆశీర్వాదం చేత, పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా నన్ను నడిపించే దైవమని, పరిపూర్ణమైన దేవుని ఆశీర్వాదం ఏ విధముగా నడిపించే దైవమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులను బట్టి దేవుని కృప ఏ విధముగా నడిపించే అంశమని, దేవుని కృప ఏ విధముగా నడిపింపబడే ఆశీర్వాదమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థితిని బట్టి ఏ విధమైన శోధన నాకు కలుగుతుందని, పరిస్థితిని బట్టి ఏ విధమైన ఆటంకం నాలో ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు, జీవితంలో ఏ శోధన ఆటంకంగా ఉండినా, పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధన నన్ను బంధించే ప్రయత్నంగా, పరిస్థితులను బట్టి ఏ విధమైన శోధన చేత ఆశీర్వాదం పొందలేని జీవితముగా మార్చే పరిస్థితిగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ శోధన కలిగినా, పరిస్థితిని బట్టి ఏ విధమైన ఆటంకంగా మార్చబడిన జీవితాన్ని దేవుడు ఏ విధమైన శోధన చేత నడిపించే దైవమని, పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధన చేత నన్ను నేను నడిపింపబడే వ్యక్తులమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఏ విధముగా మార్చబడి ఆశీర్వాదమని, ఏ శోధన చేత నేను దేవునికి విరోధముగా జీవించుటకు, ఏ పరిస్థితి చేత నన్ను నేను కోల్పోయిన స్థితిని బట్టి ఏ విధమైన శోధన నాకు కలుగుతుందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. ఆలోచనలో గొప్పవాడా, ఆరాధనా ఆరాధనా, క్రియలయందు శక్తిమంతుడా, ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, అందుకే ఆశీర్వాదం అనే అంశముగా, కోల్పోతున్న పరిస్థితులను బట్టి నా జీవితంలో ఏ శోధన నాకు ఆటంకంగా ఉన్నదో, ఏ పరిస్థితి చేత నేను పీడింపబడి, అదే పరిస్థితి ఏ విధమైన శోధన నాకు కలుగుతుందని, ఏ విధమైన శోధన చేత నేను బాధింపబడే విధానమును, ఏ విధమైన శోధన చేత నన్ను నేను కోల్పోయే పరిస్థితిని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప ఏ విధముగా ఉందని, పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధన చేత నడిపింపబడే అంశముగా, జీవితంలో ఏ శోధన చేత ఏ విధమైన దేవుని కార్యములను మన జీవితంలో పరిస్థితిని బట్టి దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేని ఈరోజు అంశముగా, ఆటంకములను ఏ విధముగా నన్ను బలహీనపరిచి జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందలేని పరిస్థితిగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కృప ఏ విధముగా ఉందని, దేవుని కరుణ చేత నడిపించే దైవమని, పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధన చేత నా జీవితాన్ని మార్చబడి, జీవితంలో ఏ ఆటంకంగా మార్చబడిన,
జీవితాన్ని పరిపూర్ణమైన దీవెనకరంగా మార్చుకొని నన్ను నేను ఏ విధముగా దేవుని కోసం జీవింపబడే అంశముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచి పరిపూర్ణమైన ఆశీర్వాదం చేత దేవుడు అనుగ్రహించే జీవితం అని, పరిపూర్ణమైన జీవితంలో ఏ శోధన చేత నేను బాధింపబడి ఏ ఆటంకం నన్ను దేవుని ఆశీర్వాదం పొందలేని జీవితముగా మార్చబడి ఉందని, ఏ ఆశీర్వాదం నేను పొందలేని ఈరోజు అంశముగా పరిస్థితి నన్ను ఏ విధముగా మార్చిందని, నా జీవితాన్ని కోల్పోవటకు నన్ను నేను ఏ విధముగా జీవింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితిని బట్టి జీవితంలో కోల్పోతున్న ప్రతి విరోధమైన ఆటంకములను ఏ విధముగా దేవుని కోసం జీవింపబడే వ్యక్తులమని, ఏ విధమైన ఆటంకముల చేత బాధింపబడే వ్యక్తులమని, నన్ను నేను కోల్పోతున్న స్థితిని బట్టి దేవుని ఆశీర్వాదం నా జీవితంలో నెరవేర్చలేని ఆశీర్వాదముగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న పరిస్థితిని బట్టి పరిపూర్ణమైన ఆశీర్వాదం దేవుని కోసం జీవించే బిడ్డలుగా పరిపూర్ణమైన దీవెన ఏ విధముగా పొందుకొని నడిచే దేవుని బిడ్డలుగా ఉండే అంశముగా మనం చూస్తున్నాం. ఆరాధనా ఆరాధనా ఓసానా ఉన్నత దైవమా, ఓసానా ఓసానా ఓసానా. ఆలోచనలో గొప్పవాడా ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కృప పొందుకొనుటకు, జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందుకునే దేవుని బిడ్డలుగా, జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం చేత నడిపింపబడే వ్యక్తులముగా, జీవితంలో ఏ ఉద్దేశముల చేత దేవుని కోసం జీవింపబడే వ్యక్తులముగా, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఏ విధముగా పొందుకొని నడిపింపబడే బిడ్డలుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన దేవుని కరుణ చేత దేవుని ఉద్దేశాలు ఏ విధముగా పొందుకొని పరిపూర్ణమైన జీవితాన్ని అనుగ్రహించే దైవముగా, పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా పొందుకునే అంశముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కరుణ పొందుకొనుటకు, పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఏ విధముగా పొందుకొని జీవింపబడే బిడ్డలుగా, పరిపూర్ణమైన దీవెన ఏ విధముగా పొందుకొని నడిపింపబడే వ్యక్తులముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరిచే దేవుడు నా జీవితంలో కోల్పోతున్న స్థితిని బట్టి, నా జీవితాన్ని ఏ విధముగా కోల్పోయే పరిస్థితిని బట్టి, ఏ విధమైన ఆశీర్వాదం పొందలేని పరిస్థితిగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కోల్పోయే పరిస్థితులు ఏ విధమైన నా జీవితాన్ని శోధనకరంగా మార్చే పరిస్థితిని బట్టి, ఏ శోధన నన్ను బంధించుటకు ప్రయత్నించినా నన్ను నేను కోల్పోయి పరిస్థితి అంతా దేవునికి విరోధముగా మార్చుకొని దినముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కోల్పోతున్న స్థితులు ఏ విధమైన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించే సమయముగా, ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించే సమయం నుండి ఏ విధమైన పరిస్థితిగా నేను మార్చుకునే జీవితముగా, ఏ స్థితికి మార్చబడుటకు నన్ను నేను కోల్పోతున్న పరిస్థితులను బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే జీవితం, అందుకే జీవితంలో
ఏ పరిస్థితి లేని జీవితముగా మార్చబడే అంశం ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని మార్చబడే పరిస్థితి ఏ విధమైన శోధన చేత నన్ను నేను కోల్పోతున్న దినముగా, నన్ను నేను ఏ పరిస్థితి చేత ఆటంకంగా మార్చుకొని జీవితంలో ఏ శోధన చేత బంధింపబడి పరిస్థితిగా ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కరుణ పొందుకునే అంశం ఏ విధమైన ఆశీర్వాదం చేత పొందుకునే అనుగ్రహముగా పరిస్థితి ఏ విధముగా మార్చబడి నా జీవితంలో కోల్పోతున్న పరిస్థితులన్నీ బట్టి ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉండే అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే నా స్థితి ఏ విధముగా ఉందని, నా స్థితి పట్ల దేవుడు ఏ విధముగా నాలో ఉన్నాడని ఈరోజు అంశముగా, నా పరిస్థితి ఏ విధముగా ఉండుటకు ఏ కారణం నాకు పరిస్థితిని మార్చిందని, ఏ ఉపదేశం నన్ను దేవునికి ఉద్దేశంలో మార్చుటకు ప్రయత్నించిందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న పరిస్థితులు ఏ విధమైన దేవుడు అనుగ్రహించిన ఒక దినమున ప్రార్థించిన ఒక దినమున ఇదే స్థలములో నేను ప్రార్థించి ఏ విధముగా నేను దేవునికి పరిపూర్ణ వంతుడనని, ఏ విధమైన ఆశీర్వాదం నన్ను దేవునికి దగ్గరగా మార్చబడి ప్రకటించిన దినమని ఎన్నో ఆలోచనల చేత జీవించే పరిస్థితిని బట్టి మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న ఇదే పరిస్థితి దేవుడు అనుగ్రహించిన స్థలమని, ఇదే పరిస్థితి పట్ల ఏ విధముగా నేను నడిచి ఉన్నానని, ఇదే పరిస్థితి పట్ల నడవబడిన స్థితిని బట్టి, ఈ దినమున కోల్పోతున్న పరిస్థితులను బట్టి ఏ విధమైన దేవుని అనుగ్రహానికి దూరముగా ఉండే పరిస్థితిగా మార్చబడి ఉందని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కరుణ ఏ విధమైన కరుణ చేత నేను నింపబడాలని, ఏ ఉద్దేశంల చేత నేను నింపబడి పరిపూర్ణమైన ఆశీర్వాదం ఏ విధముగా పొందుకొని దీవెనంగా మార్చబడే దినమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కన్ను పాపలా కాచువాడా ఆరాధనా ఆరాధనా, గరుడవలే మోయువాడా ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధమైన శోధన ఆశీర్వాదానికి ఆటంకమని, ఏ విధమైన శోధన చేత పరిస్థితిని ఏ విధముగా మార్చుకున్నటకు, నా జీవితంలో ఏ శోధన నన్ను పరిస్థితి నుండి దూరంగా మార్చే విధానమును, పరిస్థితిని బట్టి ఏ విధమైన శోధన చేత బంధించబడే విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ శోధన చేత నేను ఆటంకంగా మార్చబడి, ఏ పరిస్థితి చేత కోల్పోతున్న స్థితులన్నిటినీ, దేవునికి విరోధముగా నేను నడిచే విధానమును, ఏ ఆశీర్వాదం పొందలేని దినమని, ఏ ఆశీర్వాదం పొందలేని పరిస్థితి అని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఎన్నో తలంపులు నన్ను బాధించాయని, జీవితంలో ఎన్నో తలంపుల చేత లోకపు ఆశలన్నిటిని నన్ను ఏ విధముగా మార్చి ఉన్నాయని, లోకంలో ఇచ్చే ఆశలన్నీ ఏ విధముగా నేను బందీగా మార్చబడి ఉన్నానని, పరిస్థితులన్నిటినీ ఏ విధమైన ఆలోచనలకు బందీగా మార్చబడి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం పొందలేని వ్యక్తులమని, దేవుడు అనుగ్రహించే దీవెన రాలేదని ఎన్నో పరిస్థితుల చేత ఆలోచించే విధానముగా ఈరోజు అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు నన్ను నేను ఏ విధముగా కోల్పోతున్నామని, నా పరిస్థితిని బట్టి కోల్పోయే అంశం ఏ విధమైన దేవునికి దూరంగా మార్చబడి నా జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం నేను పొందుకొని ఏ విధమైన ఆశీర్వాదం చేత నేను పంపబడే బిడ్డలుగా ఉంటామని, ఏ ఆశీర్వాదం చేత నన్ను నేను ఏ విధముగా దేవుని ఎదుట ఒక వ్యక్తిగా ఉండుటకు, నన్ను నేను ఏ విధముగా ప్రజలలో ఏ విధమైన ఆశీర్వాదాన్ని నేను చూపించుటకు ఎన్నో తలంపుల చేత దేవుని చెంత ఉండే ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న స్థితులను నన్ను నేను ఏ విధముగా కోల్పోయే పరిస్థితి అంతా విరోధమైన జీవితంలో ఏ శోధన నన్ను బంధించి పరిస్థితి అంతా మార్చబడిన దినమని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు పరిస్థితి అంతా వ్యర్థమైన జీవితంలో దేవుని ఉపదేశం ఏ విధముగా నేను పొందుకొని, వ్యర్థమైన జీవితంలో దేవుని ఉపదేశాన్ని ఏ విధముగా నేను పరిపూర్ణముగా ప్రకటించే వ్యక్తులమని, దేవుని ఉపదేశం ఏ విధమైన వ్యర్థవంతులమైన నన్ను ఏ విధముగా దేవుడు నడిపిస్తాడని ఈరోజు అంశముగా నాలో కలిగించే ప్రతి ఆలోచనని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ కృప నన్ను నడిపించింది అని, దేవుని ఉపదేశం ఏ విధమైన నన్ను దేవుని కార్యాలు చూచే దేవుని బిడ్డలుగా నన్ను ఈరోజు ఆశీర్వాదముగా మార్చుటకు, పరిపూర్ణమైన జీవితం దేవుడే నాకు ఆధారమని, పరిపూర్ణమైన జీవితం దేవుడే నాకు బలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, సిలువ చెంత రక్షించువాడా, ఆరాధనా ఆరాధనా, రెక్కల క్రింద కప్పువాడా, ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని ఆశీర్వాదం ఏ విధమైన ఆశీర్వాదం నేను పొందుకొని, ఏ విధమైన దేవుని బిడ్డగా నిన్ను ఎంచుకొని, దేవుడు నన్ను ఏ విధముగా మార్చబడి, ఏ విధమైన దేవుడు నాలో కలిగించే ఆశీర్వాదం ఏ విధముగా ఉండునని, నా పరిస్థితి అంతా దేవుని ఆశీర్వాదం పొందుకునే వ్యక్తులుగా ఉండుటకు నన్ను నేను ఏ విధముగా దేవుని దగ్గర ఉండే స్థితిని బట్టి, పరిస్థితులు కోల్పోవటకు ఏ విధమైన కారణం నాలో కలిగి ఉందని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవిత కాలమంతా దేవుడే నాకు ఆధారమని, పరిస్థితులు కోల్పోతున్న స్థితిని బట్టి ఏ శోధనను వెంటాడి ఏ విధమైన శోధనకు కారణముగా మార్చబడి ఉన్నామని, పరిస్థితిని బట్టి లోకంలో ఏ శోధనను అంటుకొనుటకు ఈరోజు అంశముగా జీవితమే నన్ను వ్యర్థపరిచిందని, జీవితమే నన్ను ఆలోచన లేకుండా చేసిందని, ఏ విధమైన ఆశీర్వాదం దేవుడు నన్ను వ్యర్థమైన జీవితమునకు దేవుడు అనుగ్రహం అని, నా పరిస్థితిని బట్టి ఏ శోధన నన్ను వెంటాడుటకు ప్రయత్నించి ఈరోజు దేవుని దగ్గర ఉండుటకు, అదే వ్యర్థమైన జీవితముగా నన్ను నేను ఏ విధముగా ఎంచుకొని జీవించి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న స్థితులను, పరిస్థితిని బట్టి నన్ను నేను ఏ విధముగా వ్యర్థుడనని పలుకుటకు, వ్యర్థమైన జీవితమని పలికే విధానమును, దేవునికి నేను వ్యతిరేకినని పలికే విధానమును, నన్ను నేను ఏ విధముగా కోల్పోటకు, నా స్థితి నేనే కోల్పోయే విధానమును, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని పొందలేకుండా నాలో నేనే కోల్పోతున్న పరిస్థితిని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.
సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహిస్తున్న దీవెన బట్టి ఏ విధమైన ఆశీర్వాదం చేత నడిపించబడే వ్యక్తులమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు పరిస్థితిని బట్టి దేవుని కార్యాలు నా జీవితంలో నెరవేరుస్తాడని, పరిస్థితిని బట్టి దేవుని ఉద్దేశాలు ఏ విధముగా నాలో దేవుడు కార్యాలు చేస్తాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, వేదకి నన్ను చూచువాడా ఆరాధనా ఆరాధనా, దీన దినము ఓదాచువాడా ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోతున్న విధానమును, పరిస్థితిని బట్టి ఏ విధమైన దేవుడు అనుగ్రహించే జీవితం ఏ విధమైన శోధనకు కారణముగా మార్చబడి, నాలో నేను కోల్పోతున్న పరిస్థితిని బట్టి, నాలో నేను కోల్పోతున్న విధానం దేవుడు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదానికి, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదంలో దేవుడు ఏ విధమైన నాకు ఆశీర్వాదముగా, పరిస్థితి ఏ విధముగా ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో కోల్పోతున్న పరిస్థితులు ఏ విధమైన శోధనను బంధించి ఉందని, ఏ విధమైన శోధన చేత దీవింపబడే వ్యక్తులం ఉండకుండా, జీవితంలో కోల్పోతున్న పరిస్థితులను దేవునికి దగ్గరగా మార్చబడని విధానమును ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు కార్యములు చేయాలని, ఆశీర్వాదం ఏ విధముగా పొందుకునే బిడ్డలుగా ఉండే అంశం, ఏ విధమైన ఆశీర్వాదం దేవుని కార్యములు నా జీవితంలో నెరవేర్చే దేవుడని, పరిస్థితిని బట్టి ఏ విధముగా నేను జీవించాలని, పరిస్థితిని బట్టి ఏ విధముగా మార్చబడే దేవుని బిడ్డలుగా ఉండే అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే కోల్పోతున్న పరిస్థితులు దేవుడు అనుగ్రహించే దీవెనకు నేను పరిపూర్ణంగా మార్చబడలేని వ్యక్తులమని, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం ఏ విధముగా నేను పొందలేని నా జీవితంను ఏ విధముగా మార్చుకునే పరిస్థితిని బట్టి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ పరిస్థితి నాకు విరోధముగా ఉండినా, జీవితంలో ఏ పరిస్థితి నాకు ఆటంకంగా మార్చబడిన, జీవితంలో ఏ ఆటంకం చేత నేను దేవునికి విరోధముగా మార్చబడిన, దేవుని కార్యములను ఏ విధముగా చూడలేని వ్యక్తులంగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితిని బట్టి దేవుని ఉద్దేశములను ఏ విధముగా ఉండే అంశముగా మనం చూస్తున్నాం. కను పాపలా కాచువాడా ఆరాధనా ఆరాధనా, గరుడవలే మోయువాడా ఆరాధనా ఆరాధనా. సహోదరి సహోదరులారా, అందుకే ఆశీర్వదించేదను అన్న అంశముగా మనం చూస్తున్నాం.